భయంతో యమధర్మరాజు పేరు వినడానికి ఎవరు ఇష్టపడరు. యముడిని ఆహ్వానించడం మరణానికి ఆహ్వానంతో సమానమని అంటుంటారు. మనలో దేవుళ్ళని నమ్మే వారంతా పండుగల సమయంలో దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. కొందరు ప్రతిరోజు గుడికి వెళ్తారు. ఇంకొందరైతే తమకు వీలైనప్పుడు ఆలయాలకు వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు. ఇలా దేవుని సన్నిధికి వెళ్ళడం వల్ల భగవంతుని ఆశీస్సులు అనుగ్రహం తప్పకుండా లభిస్తాయని చాలామంది నమ్ముతారు. అంతేకాదు ఒక్కో ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలా దేవాలయాలు అనేక రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అందుకే మన దేశంలో ఉండే ప్రముఖ దేవాలయాలను దర్శించడానికి విదేశీయులు సైతం ఎంతో ఆసక్తి చూపుతారు. కొన్ని ప్రాంతాల్లో అయితే దయ్యాలు పిశాచులు బారి నుండి తమను తాము కాపాడుకోవడానికి గుడికి వెళ్తామని చెబుతారు. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో గుడికి వెళ్ళే ఉంటారు. కొందరు వెళ్తూనే ఉంటారు. వీటి సంగతి పక్కన పెడితే మన దేశంలో ఉండే ఒక ఆలయం లోపలికి వెళ్ళేందుకు ఎవరు ఇష్టపడరట. అసలు ఆ గుడిలోకి అడుగు పెట్టాలంటే అందరూ తెగ వణుకుపోతారు. ఇంతకీ ఆ గుడిలో ఏ దేవుడు ఉన్నాడు? ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంతో పాటు యమధర్మరాజు వెంకటేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ముందుగా యమధర్మరాజును దర్శించుకున్న తర్వాతే నరసింహస్వామిని దర్శించుకోవడం మానవాయితీగా వస్తుంది. మన ప్రాణాలు హరిస్తాడని నమ్మే యమధర్మరాజుకి కూడా ఎంతో భక్తితో పూజలు చేసే గుడి ఉందంటే నమ్ముతారా? మన దేశంలో నిత్యం మంచుతో కప్పబడి ఉండే ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చాంబాలోని బర్మూర్ అనే చిన్న పట్టణంలోని ఈ ఆలయం ఉంది. ఇది చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది. అయితే ఈ ఆలయం మహిమలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. అయినా కూడా ఈ గుడిలోకి వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భయపడతారు. ఎత్తైన పర్వతాల మధ్య ఉండే ఈ యమధర్మరాజు ఆలయం ఎప్పుడు ఎవరు ఎలా నిర్మించారు అనే వివరాలు ఎవరికీ తెలియదు. అయితే చాంబారాజు ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలోనే పునరుద్ధరించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన సమాచారం కూడా కేవలం ఇట్ల వరకు మాత్రమే ఉంది. మొత్తం ఆలయం గురించి పూర్తి సమాచారం లేదు. ఈ ఆలయం మృత్యుదేవుడైన యమధర్మరాజుకు చెందినది. ప్రపంచంలోని యమధర్మరాజుకు సంబంధించిన ఏకైక ఆలయం కూడా ఇక్కడే ఉంది. ఈ ఆలయం యమధర్మరాజు కోసం నిర్మించబడిందని, అందుకే అతను తప్ప ఇంతవరకు ఎవరు ఈ ఆలయం లోపలికి ప్రవేశించలేదని స్థానిక ప్రజలు చెబుతారు. అయితే జానపద విశ్వాసాల ప్రకారం ఎవరైతే వ్యక్తులు ఎలాంటి భయం లేకుండా యమదేవుడిని పూజిస్తారో వారికి అకాల మరణం అనేది అసలు ఉండదు. అంతేకాదు వారు భయం లేకుండా ఉంటారు. అయితే ఎక్కడా లేని విధంగా ధర్మపురిలో మాత్రమే యముడి ఆలయం ఎందుకు వెలిసినట్టు? దీని వెనుక ఒక కథ ఉంది. నరకం అంటే పాపం, పాపం చేస్తే పోయేది నరకం. అలాంటి నరకంలో నిత్యం పాపాలతో గడిపే యముడికి మనశ్శాంతి కరువైందట. అప్పటికే హిరణ్యకశిపుడిని సంహరించి ఉగ్ర రూపంలో ఉన్న నరసింహుడు ప్రహ్లాదుడి అర్చనతో శాంతించి యోగ రూపంలోకి మారి కొలువైన చోటు ధర్మపురి అని విశిష్టత ఈ క్షేత్రానిది. అదే సమయంలో బ్రహ్మాది దేవతలు ఋషులు మునులతో కలిసి ధర్మపురిలో ఎక్కడ లేని విధంగా ప్రవహించే గోదావరిలో స్నానమాచరించి ఆ యోగ నరసింహుడిని దర్శించుకున్నారు. అలా దర్శించుకున్న తర్వాత వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. అప్పుడు యముడిలోనే ఆ ధర్మపురి గురించి ఆలోచన మొదలైంది. నిత్యం నరకానికి వచ్చే పాపాలను చూస్తూ వారు చేసిన నేరాల గురించి వింటూ వారికి వివిధ రకాల శిక్షలు విధిస్తూ మనశ్శాంతి కొరువైన యముడు వాటినన్నిటి నుంచి దూరమై ఆ నరసింహుడి దర్శనంతో పునీతుడు అయ్యేందుకు ధర్మపురికి వచ్చాడనేది చరిత్ర. నరసింహుడిని దర్శించుకున్న యముడికి అంతవరకు పట్టుకున్న దోషాలు మానసిక అశాంతి వంటివని దూరమయ్యాయని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీ నరసింహుడి దర్శనం కంటే ముందు ధర్మపురి దేవాలయంలో యముడి దేవాలయం కనిపిస్తుంది. పెద్ద పెద్ద కూరలతో చేతులతో యమదండంతో ఉన్న యముడి విగ్రహం కనిపిస్తుంది. ఈ ఆలయం లోపల మరో ప్రత్యేకత కూడా ఉంది. పురాణాల ప్రకారం ఎల్లప్పుడూ యమధర్మరాజు కార్యదర్శి చిత్రగుప్తుడికి ఈ దేవాలయంలో ఒక ప్రత్యేక గదిని నిర్మించారట. మనుషులందరూ చేసే తప్పు ఒప్పులను ఒక పుస్తకంలో ఉంచారని గ్రామ ప్రజలు చెబుతారు. వాస్తవానికి మనుషులు చనిపోయినప్పుడు భూమిపై వారు చేసిన పనిని బట్టి వారికి స్వర్గంలోకి పంపించాలా లేదా నరకానికి పంపించాలనేది నిర్ణయించేది చిత్రగుప్తుడు మాత్రమే. అంటే మనకు స్వర్గమా లేదా నరకమా అనేది కేవలం చిత్రగుప్తుని చేతిలో మాత్రమే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.